హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మాంత్రిక గాథ, సాహసాల పండుగ, అరేబియా రాత్రుల నుంచి వెలువడిన ఒక చిరస్మరణీయ కథను తెలుసుకుందాం. దీని విశేషాలు తెలుసుకునే ముందు మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్న వీడియోలు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈరోజు మన ముందుకు వస్తున్నది ఒక అద్భుతమైన మాంత్రిక గాథ, సాహసాల పండుగ, అరేబియా రాత్రుల నుంచి వెలువడిన చిరస్మరణీయ గాథ. మన చిన్ననాటి జ్ఞాపకాలలో మిగిలిపోయిన అలీబాబా 40 దొంగలు ఇప్పుడు తెలుగు తెరపై మహత్తరమైన రూపంలో మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో ఒక అద్భుతం, ప్రతి పాత్ర ఒక క్రొత్త అనుభవం, ప్రతి గీతం ఒక మధుర క్షణం. ఈ చిత్ర పరిచయం 1970లో శ్రీ గౌతమ్ పిక్చర్స్ పతాకంపై బి విఠలాచార్య గారి దర్శకత్వంలో రూపొందిన అలీబాబా 40 దొంగలు మన తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన ఫ్యాంటసీ స్వాష్ బక్లర్. అజరామర నటుడు ఎన్టీ రామారావు గారు అలీబాబా పాత్రలో తన మహోన్నత నటనతో ఆకట్టుకుంటారు. అందాల నటి జయలలిత తన మోహకమైన అభినయంతో ఈ చిత్రానికి ప్రాణం పోస్తారు. ఈ చిత్రానికి ఘంటసాల గారి సంగీతం ప్రేక్షకులను అద్భుతమైన మాంత్రిక లోకంలోకి తీసుకువెళ్తుంది. అరేబియా రాత్రుల్లో నుంచి వెలిసిన ఈ అమరగాథ సాహసము, మాయాజాలము కలగలిపిన ఈ కథ తెలుగు తెరపై ఒక అద్భుత అనుభూతిని పంచుతుంది. అలీబాబా ధైర్యం, 40 మంది దొంగల క్రూరత్వం, సాహసం, మాయాజాలం, ప్రేమ, త్యాగం అన్నీ కలగలిపిన ఈ సినిమా ఒక శాశ్వత రత్నంగా మన చరిత్రలో మిగిలిపోయింది. అలీబాబా 40 దొంగలు 1970 సంవత్సరం నాటి ఈ చిత్రం వెనుక కథలు, అవార్డులు మరియు కొన్ని అరుదైన విశేషాలు తెలుసుకుందాం. అవార్డులు మరియు గుర్తింపులు. ఈ చిత్రం ఫ్యాంటసీ స్వాష్ బక్లర్ శైలిలో తెలుగు ప్రేక్షకులకు క్రొత్తదనాన్ని అందించింది. విఠలాచార్య గారి దర్శకత్వ ప్రతిభకు, ఘంటసాల గారి సంగీత మాధుర్యానికి, ఎన్టీ రామారావు గారు మరియు జయలలిత గారి జంట ఆకర్షణకు మంచి ప్రశంసలు లభించాయి. అధికారిక నంది అవార్డులు పొందకపోయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఫ్యాంటసీ ఫిల్మ్స్లో కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఈ తెర వెనుక గాథలు, బ్యాక్ స్టోరీస్. ఈ కథ అరేబియన్ నైట్స్లోని ప్రసిద్ధ అలీబాబా అండ్ ద 40 థీవ్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ తదితర భాషల్లోనూ ఇలాంటి కథల ఆధారంగా సినిమాలు తీసిన విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యాంటసీ వాతావరణం కారణంగా ఈ తెలుగు వెర్షన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు బి విఠలాచార్య గారు గ్రాఫిక్స్ తండ్రిగా, అనగా ఫాదర్ ఆఫ్ గ్రాఫిక్స్గా పిలువబడే స్థాయికి రావడానికి ఇదే తరహా సినిమాలు కారణం. ఇక మరికొన్ని అరుదైన విశేషాలు. సెట్ డిజైన్స్. రామోజీ ఫిల్మ్ సిటీ రాకముందే కావేరీ స్టూడియోలో భారీ రాతి గుహలు, సొరంగ మార్గాలు, దొంగల ఆశ్రయ స్థలాలు ప్రత్యేకంగా రూపొందించారు. ప్రత్యేక కెమెరా ట్రిక్స్. దొంగలు గుహలోకి వస్తూ ఓపెన్ సెసమీ అనే మాయాద్వారం తెరుచుకునే సన్నివేశాలు అప్పట్లో అద్భుతంగా నిలిచాయి. ఇవి అప్పటి టెక్నాలజీకి మించిన విజువల్ ఎఫెక్ట్స్. ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్. అరేబియన్ యోధుడి వేషధారణలో ఖడ్గంతో చేసిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జయలలిత గారు మార్టియానా పాత్రలో జయలలిత గారి అందం, నృత్య నైపుణ్యం, చురుకైన ప్రదర్శన ఈ సినిమాకి ప్రత్యేక శోభ ఇచ్చాయి. ఇది ఆమె అత్యంత విజయవంతమైన తెలుగు సినిమాల్లో ఒకటి. మ్యూజిక్ విశేషాలు. ఘంటసాల గారి స్వరాలు ఈ సినిమాకి అపూర్వమైన బలం. అరేబియన్ ఫోక్ శైలిలో ఫ్యాంటసీ వాతావరణానికి తగిన విధంగా స్వరపరచడం జరిగింది. కొన్ని పాటలు నేటికి బాలల ఫ్యాంటసీ కార్యక్రమాల్లో వినిపిస్తాయి. ప్రేక్షక మద్దతు. విడుదలైనప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఈ చిత్రం ఆకట్టుకుంది. కుటుంబ వినోదంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో ఆడింది. గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున వసూళ్లు సాధించింది.
ఇతర భాషలపై ప్రభావం. ఈ సినిమా విజయం చూసి ఆ తర్వాతి కాలంలో తమిళం, కన్నడ, హిందీలో కూడా ఇలాంటి ఫ్యాంటసీ, ఫోక్లోర్ సినిమాలకు ప్రేరణ లభించింది. ఈ చిత్రంలోని పాత్రల పరిచయం మరియు వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఎన్టీ రామారావు గారు అలీబాబాగా నటించారు. సాధారణ కూలీగా జీవించే వ్యక్తి దొంగల గుహ రహస్యం తెలిసిన తర్వాత తన ధైర్యం, తెలివితేటలతో 40 మంది దొంగలకు సవాల్ విసిరిన సాహసవంతుడు. న్యాయం, ధైర్యం, మనోబలం ఇవే అలీబాబా గారి పాత్రలో ప్రధానమైన లక్షణాలు. జయలలిత మార్జియానా అలీబాబాకు స్నేహితురాలుగా, తోడు జీవిగా ఈ చిత్రంలో జయలలిత గారు మార్జియానా అనే పాత్రలో నటించారు. తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో అలీబాబాను కాపాడుతూ చివరికి అతని జీవిత భాగస్వామిగా మారుతుంది. స్త్రీ శక్తి, మేధస్సు, నిస్వార్థమైన ప్రేమ ప్రతిబింబం మార్జియానా. ఇక సత్యనారాయణ గారు చిన్న సర్దార్ అనగా చోటు పాత్రలో నటించారు. 40 మంది దొంగలలో ప్రధాన సైనికుడు ఈయన. తన దురాశ, క్రూరత్వంతో అలీబాబాకు ప్రతిబంధకుడు అవుతాడు. అహంకారం మరియు ద్రోహమును సూచించే పాత్ర ఇది. ఇక తర్వాత నాగభూషణం గారు కాసిం అనే పాత్రలో నటించారు. అలీబాబా అన్నయ్య ఈయన. డబ్బు, ఆస్తి కోసం తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టే లోభి. ఈ పాత్రలో మనుషుల్లోని అత్యాశ, ఆసక్తి ప్రతిబింబం. మిక్కిలినేని గారు సర్దార్గా నటించారు. 40 మంది దొంగల నాయకుడు. క్రూరత్వం, ప్రతీకారం అతని స్వభావం. ఈ పాత్ర ద్వారా దుష్టశక్తి ఎంతటి బలమైనదైనా చివరికి న్యాయం ముందు మట్టి కరగడం చూపించబడింది. అల్లు రామలింగయ్య గారు వైద్యుని పాత్రలో నటించారు. ఇది ఒక హాస్యరసాన్ని పంచే పాత్ర. తన డాక్టర్ని వినోదాత్మకంగా తన డాక్టరీని చూపిస్తూ కథలో ఒత్తిడిని తగ్గించే వినోద కేంద్రం అవుతాడు ఈ వైద్యుడు. రాజబాబు గారు సిసింద్రి పాత్రలో నటించారు. చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు పంచే వ్యక్తి. పిల్లల నిర్లక్ష్యం, అమాయకత్వంతో పాటు వినోదం కూడా అందిస్తాడు. రావి కొండలరావు గారు ఫకీరయ్య పాత్రలో నటించారు. సన్యాసి వేషంలో కనిపించే పాత్ర ఇది. కొన్నిసార్లు జ్ఞానం, కొన్నిసార్లు మాయ అతని ప్రవర్తన కథలో ఉత్కంఠను పెంచుతుంది. సూర్యకాంతం గారు సుల్తానాగా నటించారు. ప్రభావశీలురాలైన ఈ స్త్రీ తన అహంకారం, ఆజ్ఞతో చుట్టూ ఉన్నవారిని నడిపించే వ్యక్తిత్వం కలిగిన పాత్ర. సుల్తానా పాత్రలో స్త్రీ గర్వం, అధికార దర్పం స్పష్టంగా కనిపిస్తాయి. హేమలత గారు చాంద్ బీబీ పాత్రలో నటించారు. ఇది ఒక సహాయ పాత్ర. సహాయ పాత్రలో కనిపించే ఈమె మార్జియానాకు మిత్రురాలు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని, కొన్ని చోట్ల వినోదాన్ని అందిస్తుంది. రమాప్రభ గారు చిలక అనే పాత్రలో నటించారు. చిన్న పాత్ర అయినా తన హాస్యభరితమైన అభినయంతో సినిమా మొత్తానికి మజాను తీసుకొస్తుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అలీబాబా మార్జియానాల ధైర్యం, ప్రేమ, కాసిం లోభం, సర్దార్ చోటుల క్రూరత్వం, వైద్యుడు సిసింద్రి చిలకల వినోదం అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ఫ్యాంటసీ సాహసగాథగా నిలబెట్టాయి. ఇక 1970 అలీబాబా 40 దొంగలు అనే ఈ చిత్రం కథా వివరణ సంక్షిప్తంగా మీకోసం. ఈ కథ బాగ్దాద్లో మొదలవుతుంది. పట్టణాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, దోపిడీలు చేస్తూ, ఖజానాలను దాచిపెడుతూ తిరుగుతున్న 40 మంది దొంగలు ఒక గుహలో తమ నిధులను దాచుకుంటారు. ఆ గుహ తలుపులు ఒక మంత్రపదంతో సెసేమ్ ఓపెన్ అన్నప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి. ఆ దొంగల నాయకుడు సర్దార్ మిక్కిలినేనే తన సహచరుడు చిన్న దొంగ చోటు అనగా సత్యనారాయణ గారిని మరియు కుమార్తె మార్జియానా అనగా జయలలిత గారిని పట్టణ ధనాన్ని తెలుసుకునే పనికి పంపుతాడు. ఇక్కడ అలీబాబా అనగా నందమూరి తారక రామారావు గారు అనే సాహసవంతుడు మార్జియానాను కలుస్తాడు. క్రమంగా వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అలీబాబా తన తల్లి చాంద్ బీబీ అనగా హేమలత గారితో కలిసి తన అన్నయ్య కాసిం అనగా నాగభూషణం గారి ఇంట్లోనే ఉంటాడు. కానీ కాసిం చాలా దురాశపరుడు. అతని భార్య సుల్తానా అనగా సూర్యకాంతం గారు స్వభావం దురాశ, అహంకారం కలది. ఒకరోజు కట్టెలు తెచ్చే పనిలో అడవికి వెళ్ళిన అలీబాబా గుహ దగ్గరికి చేరి చోటు మంత్రం పలికిన మాటలు వింటాడు. అతను కూడా దాన్ని అనుకరించి
గుహలోకి ప్రవేశించి అక్కడున్న ఖజానాలను చూసి ఆశ్చర్యపోతాడు. కొంత సంపదను తీసుకుని వస్తాడు. కొద్ది రోజుల్లోనే ఆలీబాబా ధనవంతుడవుతాడు. కాసిం అతని మార్పును గమనించి రహస్యం బయటికి తీయడానికి కుట్ర చేస్తాడు. చివరకు అతను కూడా గుహలోకి వెళ్తాడు. కానీ మంత్రపదాన్ని మరిచిపోతాడు. దొంగలు అతన్ని పట్టుకొని క్రూరంగా హింసిస్తారు. ఈ విషయాన్ని తెలిసిన ఆలీబాబా తన సోదరుడిని రక్షించేందుకు బయలుదేరతాడు. అక్కడ మార్జియానా కూడా తన ధైర్యంతో అతనికి సహాయం చేస్తుంది. దొంగల సర్దార్ చనిపోతాడు. కానీ చోటు ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పిస్తాడు. కాసిం గాయపడి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక వైద్యుడిని అనగా అల్లు రామలింగయ్య గారిని పిలిపిస్తారు. కానీ రహస్యం బయటపడకుండా ఆలీబాబా వైద్యుడికి కళ్ళు కట్టేసి చికిత్స చేయిస్తాడు. అయితే ఆ వైద్యుడు కాసిం ఇంటి తలుపు మీద ఒక గీత వేశాడు. దీని ద్వారా దొంగలు ఇంటిని కనుగొనాలనుకున్నారు. మార్జియానా తన తెలివితేటలతో అన్ని ఇళ్ల తలుపుల మీద కూడా అదే గుర్తు వేసి దొంగలను అయోమయానికి గురిచేస్తుంది. అయినా చోటు వదలకుండా మరోసారి కొత్త కుట్ర పన్నుతాడు. ఈసారి 39 మంది దొంగలను పెద్ద పెద్ద నూనె బిందుల్లో దాచిపెట్టి నూనె వ్యాపారిగా ఆలీబాబా ఇంటికి వస్తాడు. అనుకోకుండా నూనె అవసరమై మార్జియానా ఆ బిందుల దగ్గరికి వెళ్ళి లోపల దాక్కున్న దొంగలను గమనిస్తుంది. వెంటనే ఆలీబాబాకు సమాచారం ఇస్తుంది. అతను చాకచక్యంగా బిందులను మంటపెట్టి అందరు దొంగలను సంహరిస్తాడు. కానీ చోటు తప్పించుకుంటాడు. చివరికి ఆలీబాబా పట్టుకున్న ఖజానాను తన కోసం ఉంచుకోకుండా పేదలకు పంచిపెడతాడు. న్యాయం, నీతి, సాహసాన్ని ప్రతిబింబిస్తూ కథ ఒక సంతోషకరమైన ముగింపుకు వస్తుంది. ఆలీబాబా మరియు మార్జియానా వివాహం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలోని ప్రత్యేకతలు: ఈ చిత్రంలో ఫాంటసీతో పాటు కుటుంబ సంబంధాలు, సోదర సంబంధాలు, దురాశ, ధర్మం మధ్య పోరాటం స్పష్టంగా చూపబడింది. దర్శకుడు విఠలాచార్య గారి విజువల్ ఎఫెక్ట్స్, గుహ సన్నివేశాలు, మంత్ర పదాలతో తలుపులు తెరుచుకునే సన్నివేశాలు అప్పట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఘంటసాల గారు స్వరపరిచిన సుమధుర గీతాలు ఈ చిత్రానికి మరింత రంగులు పూశాయి. ఆలీబాబా 40 దొంగలు 1970 నాటి ఈ చిత్రం కొన్ని సన్నివేశాల వారీగా మీకోసం అందిస్తున్నాం. మొదటి సన్నివేశంలో దొంగల పరిచయం. బాగ్దాద్ నగరాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ 40 మంది దొంగలు దోపిడీలు చేసి ఖజానాను ఒక గుహలో దాచిపెడతారు. సెసేమ్ ఓపెన్ అనే మంత్రపదంతోనే ఆ గుహ తలుపులు తెరుచుకోవడం వారి ప్రధాన రహస్యం. ఈ గుహ రహస్యమే ఈ కథకు మూలం. సన్నివేశం 2లో ఆలీబాబా మరియు మార్జియానా పరిచయం. సాహసవంతుడు ఆలీబాబా అనగా ఎన్టీ రామారావు గారు అడవిలో మార్జియానా అనగా జయలలిత గారిని కలుస్తాడు. మొదటిసారి కలిసిన సందర్భమే వారిద్దరి మధ్య గాఢమైన అనుబంధానికి పునాది అవుతుంది. సన్నివేశం 3లో కుటుంబ విరోధం. ఆలీబాబా తన తల్లి చాంద్ బీబీతో అన్న కాసిం అనగా నాగభూషణం గారి ఇంట్లో ఉంటాడు. కాసిం దురాశపరుడు. అతని భార్య సుల్తానా అనగా సూర్యకాంతం గారు స్వార్థపరురాలు. ఆలీబాబా పేదరికంలో ఉన్నప్పటికీ కాసిం ధనంపై కన్నేసి తమ్ముడిని ఎప్పటికప్పుడు కించపరుస్తుంటాడు. సన్నివేశం 4లో గుహ రహస్యాన్ని కనుగొనడం. అడవిలో కట్టెలు తెచ్చే సమయంలో ఆలీబాబా చోటు అనగా సత్యనారాయణ గారు గుహ తలుపులు తెరుస్తూ మంత్రపదం పలుకుతుండడం వింటాడు. అదే పదాన్ని పలికిన ఆలీబాబా గుహలోకి ప్రవేశించి నిధులను చూసి ఆశ్చర్యపోతాడు. కొంత తీసుకుని వచ్చి తన జీవనాన్ని మార్చుకుంటాడు. సన్నివేశం 5లో కాసిం దురాశ. కాసిం ఆలీబాబా ధనవంతుడిగా మారిన రహస్యం తెలుసుకొని గుహలోకి వెళ్తాడు. కానీ తిరిగి రావడానికి మంత్రపదం మర్చిపోతాడు. దొంగలు అతన్ని పట్టుకొని కట్టేస్తారు. ఈ సన్నివేశంలో కాసిం దురాశ అతని ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. సన్నివేశం 6లో ఆలీబాబా రక్షణ యత్నం. ఆలీబాబా అన్నను రక్షించడానికి బయలుదేరతాడు. మార్జియానా తన తెలివితేటలతో సహాయం చేస్తుంది. ఈ సన్నివేశంలో మార్జియానా పాత్ర ధైర్యం, న్యాయం పట్ల నిబద్ధతను చూపిస్తుంది. సన్నివేశం 7లో వైద్యుని మోసం. కాసిం ప్రాణాపాయంలో ఉండగా ఆలీబాబా వైద్యుడిని అనగా అల్లు రామలింగయ్య గారిని పిలిపిస్తాడు. రహస్యం బయటపడకుండా అతని కళ్ళు కట్టిస్తాడు. కానీ వైద్యుడు ఇంటి తలుపుపై గుర్తు వేస్తాడు. మార్జియానా తెలివిగా అన్ని ఇళ్ల తలుపులపైన అదే గుర్తు వేసి దొంగలను గందరగోళానికి గురిచేస్తుంది. సన్నివేశం 8లో నూనె వ్యాపారి మాయ.
చోటు చివరిసారి కుట్ర పన్నుతాడు. నూనె వ్యాపారి రూపంలో 39 మంది దొంగలను పెద్ద పెద్ద బిందుల్లో దాచుకొని ఆలీబాబా ఇంటికి వస్తాడు. ఇది క్లైమాక్స్కు బాట వేసే కీలక సన్నివేశం. సన్నివేశం 9లో మార్జియానా తెలివితేటలు. నూనె అవసరమై బిందుల దగ్గరికి వెళ్ళిన మార్జియానా దొంగలు దాగి ఉన్నారని తెలుసుకుంటుంది. వెంటనే ఆలీబాబాకు చెప్పి దొంగల పన్నాగాన్ని భగ్నం చేస్తుంది. ఆలీబాబా బిందులకు మంట పెట్టి వారిని సంహరిస్తాడు. సన్నివేశం 10లో ముగింపు ధర్మం విజయం. చోటు తప్పించుకుంటాడు, కానీ ఆలీబాబా, మార్జియానా ధైర్యం, ధర్మం గెలుస్తాయి. చివరకు ఆలీబాబా ఖజానాను పేదలకు పంచిపెడతాడు. కథ సంతోషకరంగా ముగుస్తూ ఆలీబాబా, మార్జియానా వివాహం జరుగుతుంది. ఆలీబాబా 40 దొంగలు కేవలం ఒక పౌరాణిక గాథగా మాత్రమే మనకి ఇది తెలుసు, కానీ ఇది మన జీవితానికి విలువైన పాఠాలను అందించే చిత్రకథ. ఈ సినిమా చివరికి మనందరికీ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. అదేమిటంటే దురాశ మనిషిని క్షణాల్లో పతనానికి నెడుతుంది. కాసిం, చోటు లాంటి పాత్రలు తమ ఆశలకు బానిసలై చివరికి నాశనం అయ్యారు. ధర్మం, ధైర్యం, నిబద్ధత మార్జియానా, ఆలీబాబా పాత్రల ద్వారా చూపిన ఈ లక్షణాలు ఎంతటి ప్రమాదాలనైనా జయిస్తాయి. తెలివితేటలు మనిషిని కాపాడుతాయి. మార్జియానా బిందెల్లో దాగి ఉన్న దొంగల కుట్రను బహిర్గతం చేసిన విధానం ప్రతి ఒక్కరికి పాఠం. సంపదను మనకే కట్టిపెట్టుకోవడం కన్నా సమాజానికి పంచడం గొప్పదనం. ఆలీబాబా చివరికి దొంగల ఖజానాను పేదలలో పంచిపెట్టడం ద్వారా సంపద యొక్క అసలు అర్థం పంచుకోవడమే అని చెబుతాడు. ఈ చిత్రంలో బి విఠలాచార్య గారి ఫాంటసీ టచ్, ఎన్టీఆర్ గారి వీరోచిత నటన, జయలలిత గారి సాహసవంతమైన మార్జియానా రూపం, ఘంటసాల గారి సంగీతం ఆల్ కంబైన్ చేసి ఈ కథను చిరస్మరణీయంగా నిలబెట్టాయి. ఈ చిత్రం మనకు అందించే ఒక అమూల్యమైన సందేశం: మనిషి లోభపడి దుర్మార్గపు మార్గాన్ని అనుసరించినప్పుడు అది ఎంతటి ధన సంపద ఉన్నా నిలవదు. కానీ ధైర్యం, నమ్మకం, నిజాయితీ ఉన్నప్పుడు అదృష్టం మన వెంటే నడుస్తుంది. అందుకే ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా మనం కేవలం వినోదం మాత్రమే కాదు, కానీ మన జీవితానికి దారి చూపే సత్యాలను కూడా గ్రహించగలం. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ ఆలీబాబా 40 దొంగల చిత్రం సంక్షిప్తంగా విన్నారు కదా. మరి ఇదే విధంగా ప్రతిరోజు మన వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చివరి వరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.